వైసీపీ కార్యకర్తలు నిజంగా ఇలాంటి ఒక గొప్ప కార్యకర్తలు బహుశా అతి కొద్ది పార్టీలకు మాత్రమే ఉంటారు కావచ్చు. ఎందుకంటే డబ్బులు పదవులు ఆశించకుండా కేవలం నాయకుడి అడుగుజాడల్లో నాయకుడి సిద్ధాంతాల కోసం నాయకుడి యొక్క మంచితనం చూసి ప్రజల కోసం పరితపించి ఇలాంటి గొప్ప నాయకుడి అడుగుజాడల్లో మనం కూడా నడవాలని ఆలోచించే అతి కొద్ది పార్టీలలో వైసీపీ పార్టీ ఒకటి. ఎందుకంటే జగన్ గారు పార్టీ పెట్టిన 14 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా అతనికి కమిట్ అయ్యే డబ్బులు పదవులు ఆశించకుండా కేవలం అతడి యొక్క ఆత్మీయ స్పర్శ చాలు, అతడు ప్రజలకు సేవ చేసే ఆ దృక్పథం చాలు, మాకు ఇంకా వేరేది ఏం అవసరం లేదని చెప్పి ఇప్పటికీ అతనికి అంటిపెట్టుకున్న ఆ నాయకులు ఆ కార్యకర్తలను చూస్తే ఎవరికైనా కూడా ఇది కదా పార్టీ అంటే, ఇది కదా లీడర్స్ అంటే, ఇది కదా కార్యకర్తలు అని ఎవరికైనా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటికి నిన్న బంగారుపాళ్యం మామిడి రైతుల సమస్యలు తెలుసుకొని వాళ్ళ పరిష్కారం దిశగా ఆలోచించి అడుగులు వేసిన జగనన్న యాత్రలో ఒక వైసీపీ కార్యకర్తకి పోలీసుల లాఠీ వల్ల అతనికి తగిలిన గాయం చూసి, అతనికి చిందిన రక్తం చూసి చివుక్కుమన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా స్పందించిన తీరు చూస్తే ఎవరికైనా కూడా ఇది కదా నాయకుడు అంటే, ఇలా కదా స్పందించాలి అంటే, అతను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పందించిన విధానం చూస్తే లోపల అంత అభిమానం కార్యకర్తలు అంటే అతనికి. కానీ లాస్ట్ 5 years అతడు ప్రజల కోసం నిరంతరం తప్పించిండు. సొంత కార్యకర్తలను కూడా పక్కకు పెట్టుకొని నిరంతరం ప్రజల కోసం తప్పించిండు అతను. ఎందుకంటే ఈ కార్యకర్తలు నా వాళ్ళు, వీళ్ళ గురించి నేను పట్టించుకోకుండా వీళ్ళు నా వాళ్ళు, కానీ మనం ప్రజల కోసం పట్టించుకోవాలి ఆ నిరంతరం తప్పించి ఎంతగా తప్పించింది అంటే ప్రజల కోసం నిరంతరప్రాయంగా తప్పించి ఇచ్చిన మాట కట్టుబడి ప్రజల కోసం అంత చేసిండు. కానీ నిజానికి ప్రజలు మరి తిరిగి అంతే విధంగా చేసిరంటే అది ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి. అక్కడ మనం ప్రజలను అంటానికి కూడా లేదు. ప్రజలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచితనాన్ని చూసిరు, కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంతకు మించి ఇంకేమైనా చేస్తారనే ఉద్దేశంతో కొంతమంది ఆశపడి అటు ఓటు వేసిర్రు. సో ప్రజాస్వామ్యంలో మనం వాళ్ళని తప్పటానికి వీల్లేదు, కానీ వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాలి, ఆలోచించాలి. కానీ నిజంగా వైసీపీ కార్యకర్తలను చూస్తే ఎంత గర్వంగా అనిపిస్తుంది అంటే అంత గర్వంగా అనిపిస్తుంది. ఏమీ ఆశించారు పాపం వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ప్రజల్లోకి వస్తున్నారంటే వాళ్ళే సోల్జర్స్ లెక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రక్షకులు లెక్క వాళ్ళు ముందుకు వస్తారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తలేదు, జెడ్ సెక్యూరిటీ లేదు, రో పార్టీ లేదు, ఏది లేకున్నా కూడా నాయకులు కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అండగా వస్తున్నారంటే నిజంగా ఇలాంటి పార్టీని ఆదరిస్తున్నందుకు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎవరికైనా కూడా